ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు ఎక్కువగానే రాష్ట్రంలో మద్యం కుంభకోణం లావాదేవీలు జరిగాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. మద్యం కుంభకోణంలో దోషులందరూ కటకటాల్లోకి వెళ్లటం ఖాయమన్నారు. ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో నిందితులకు శిక్ష తప్పదని, ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మద్యం కేసులో మంత్రి టీజీ భారత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100% లిక్కర్ స్కామ్ జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టి ప్రజలను నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరూ యూపీఐ చెల్లింపులు చేస్తున్నప్పటికీ జగన్ హయాంలో మద్యం షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే తీసుకోవడం ఇందుకు సాక్ష్యమని ఉదహరించారు. క్యాష్ ఇస్తేనే మద్యం అమ్మకాలు అంటూ భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని అన్నారు. మద్యం కుంభకోణంపై ఆ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు. లిక్కర్ స్కామ్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో నిందితులకు శిక్ష తప్పదని, ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ కూతురు కవితనే లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చారని ఉదహరించారు. మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ళను లోపలేస్తే వైసీపీ వాళ్ళు పరామర్శలకు వెళ్తున్నారని మండిపడ్డారు. లాస్ట్ ప్రభుత్వం 2019 నుంచి 24లో చాలా హారిబుల్ ఉండేదండి. సిచ్యువేషన్ చాలా పాథటిక్గా చేసేసారు. వరల్డ్ ఓవర్, ఎస్పెషలీ ఫార్ ఈస్ట్లో నాకు చాలామంది బిజినెస్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, బట్ ఆంధ్ర రాష్ట్రంకి మాత్రం పోవద్దండి అని చెప్పే ఇది. దట్ వాజ్ ద డెసిషన్ టేకెన్ బై ప్రీవియస్ ఈ 2019 నుంచి 24 వాళ్ళ పాలనలో డెసిషన్ తీసుకున్న ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా. దాని భాగంగా సింగపూర్ గవర్నమెంట్ పైన కూడా మీకు అందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి లేనిపోని ఇష్యూస్ అంతా చెప్పడము, అంటే ఎంఓయూ చేసిన విధానం కానీ, లేకపోతే ఏదో బ్రైబ్ తీసుకున్నామనో, కరప్షన్ అనో ఏవేవో చేసి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్స్ చేయడము. సో దే వర్ వెరీ వెరీ అప్సెట్. పైన ఉండే నెగిటివిటీని అంతా పోగొట్టుకొని దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఫ్లో అండి. ఇప్పటికే నేను 10 లక్షల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసేకి ఏమేం ప్లాన్ చేయాలా, వీక్లీ రివ్యూస్ ఏమి, 2 వీక్స్ వన్స్ ఏం రివ్యూ చేయాలా, సార్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి కన్ఫర్మేషన్ కావడము, క్యాబినెట్ నుంచి అప్రూవల్ కావడము, బట్ అది గ్రౌండ్ అయితే ఇట్ విల్ బీ మోర్ రియలిస్టిక్లీ. ఊకే మనకు ఫిగర్సే కాకుండా గ్రౌండ్ కావాలా. సో దానికి వీ హవ్ బీన్ వర్కింగ్. దాదాపు 10 లక్షల కోట్లు అంటే ఆషామాషి కాదండి. లాస్ట్ 2014 నుంచి 24లో ప్లానింగ్ బోర్డ్తో ప్లానింగ్ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. జస్ట్ అరౌండ్ 4 lakhs 4.5 lakhs అయితే గొప్ప. మనం వచ్చి 13 monthsలో వీఆర్ ఏబుల్ టు డూ 10 lakhs అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ దట్ వీ హ్యావ్, సిబిఎన్ బ్రాండ్, అండ్ ద విజన్ దట్ హీ హెస్ గాట్. అండ్ మనకి ఇప్పుడు ఉండే బీజేపీతో అలయన్స్ కానీ, నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మనకి స్టేట్కి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు డూ ఏ గ్రేట్ జాబ్. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ వేగంగా జరుగుతోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, విచారణలో దొరికిన వాళ్లను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. లిక్కర్ స్కామ్పై హోంమంత్రి వంగల్పూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులు ఎవరు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. దర్యాప్తులో ఆధారాలు దొరికినా వాళ్లను ఇప్పటికే రిమాండ్కు తరలించామని చెప్పారు. ప్రస్తుతం మద్యం కేసులో విచారణ ముమ్మరంగా జరుగుతోందని హోంమంత్రి అనిత వెల్లడించారు. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు. మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను ఈరోజు ప్రత్యేకంగా భగవంతుని దర్శనం గురించి. కూటమి పాలనపై జగన్ బురద చల్లి పారిపోవటం చూస్తే నిక్కార్సైన రాజకీయ నాయకుడిగా కనిపించడం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్
నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారన్న భయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. సానుభూతి కోసమే జగన్ జనాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. జగన్ హయాంలో మద్యం పారదర్శకంగా అమ్మకాలు జరగలేదని, వేల కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. 11 కోట్లు లెక్కిస్తూ దొరికిన వ్యక్తి గతంలో జగన్ వెంట తిరగలేదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో మద్యం రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది నిజం కాదా అని నిలదీశారు. మద్యం తయారీ డిస్టిలరీలు తమవి కాదా అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ప్రజల దృష్టి మరలించేందుకే జగన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. 1 సంవత్సర కాలంలో ఏపీకి 9 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకున్నామని తెలిపారు. ఒక గ్రీన్ హైడ్రోజన్లోనే 1,85,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వేల మంది కాలేయ వ్యాధులతో కానీ వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు? మీ మద్యం కాదా? ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మీ డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునేది నిజం కాదా? ఇవాళ ఒకటి బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు. డబ్బులు లెక్కిస్తూ, కోట్ల డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాడే? ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజల దృష్టి మరలించడం ఒకటి, ప్రజ అభివృద్ధిపై నుంచి, సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలా. రెండోది, వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలా. మూడవది, ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి, బహిరంగ చర్చ మీద. అదే సాక్షి ఛానల్, వాళ్ళ సొంత ఛానల్, రోత ఛానల్, రోత పత్రికలు పెట్టమనండి. దాంట్లో చర్చిద్దాం. మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అంతేగాని దాడి చేస్తాం, విమర్శలు చేస్తాం, పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడు లక్షణం కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. రండి, అసెంబ్లీలో మాట్లాడండి. మీలాగా మేము అవహేళనగా మాట్లాడడం, మీలాగా అసభ్య పదజాలాన్ని వాడడం, మీలాగా దూషణలకు పాల్పడం, మీలాగా రఫ్ భాష అసలే వాడడం, చాలా నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం. మీరు రండి, ఏ విషయమైనా సరే మాట్లాడండి. అసెంబ్లీ వేదిక మొత్తం రాష్ట్రం చూస్తుంది. దాంట్లో మీ ఏదన్నా ఉంటే, అభ్యంతరాలు ఉంటే లేవనెత్తండి. ప్రభుత్వం వైపు తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి. ఏఐ ద్వారా శ్రీవారి దర్శనాన్ని గంటలో చేయిస్తామని చెబుతున్న విధానాన్ని విరమించుకోవాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీకి సూచించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మానవుడు తన శక్తితో ఏఐ ద్వారా ఎంత గ్రహించినా ఆలయాల్లో కొన్ని పరిమితులు ఉన్నాయని, అందువలన ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనం వేగంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన కామెంట్ చేశారు. దర్శనంలో ఏఐ వినియోగాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం టీటీడీ చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. సామాన్యులు కేవలం గంట వ్యవధిలోనే తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడం అసాధ్యమని తెలిపారు. ప్రస్తుత విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసేందుకు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏఐ పేరుతో టీటీడీ ధనాన్ని వృధా చేయటం మంచిది కాదని సూచించారు. సామాన్య భక్తులు కేవలం గంటలోనే దర్శించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడం అంటే టీటీడీ ధనాన్ని వృధా చేయటమేనని అన్నారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వ పాలకులు టీటీడీ స్వస్తి పలకాలని హితవు పలికారు. అధిక భక్తులు తిరుమలలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు త్వరిత దర్శనానికి సహకరించవని స్పష్టం చేశారు. ఇందుకు బదులుగా తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తిరుమలలో దర్శనాన్ని 3 గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే.
కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ఇది జరిగే పని కాదు. ఇంతకు పూర్వం మనం చూసాం, అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చైర్మన్లు అనేక ఆలోచనలు వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ఇది కొత్తగా చేయడానికి లేదు, ఆలయాన్ని మనం ముట్టుకోవడానికి లేదు. కాబట్టి దయచేసి దాన్ని విరమించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతూ, మన సంచార జాతులు దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఆంగ్లేయులతో స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరిగిని పోరాటం చేసిన యోధులని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఓటు హక్కు గాని, కుల ధృవీకరణ పత్రం గాని అందని అభాగ్యులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న నిజమైన దేశభక్తులు సంచార జాతులని అన్నారు. 75వ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సంచార జీవన పద్ధతులను, వారి హక్కులను, సమకాలిక సమస్యలను మరియు సంక్షేమ ప్రణాళికలను చర్చించి సమగ్ర వ్యూహం రూపొందించడానికి విముక్త దినోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించడానికి సంచార జాతుల నాయకులు, మేధావులు, కార్యకర్తలతో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ ఎన్టీఆర్ కాలనీలోని ఒక హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరావు, సంచార జాతుల విముక్తి కార్యక్రమ చైర్మన్ దాసరి శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఆంగ్లేయులు సంచార జాతుల్ని దొంగలుగా, దోపిడీదారులుగా ముద్రవేసి జైలు పాలు చేశారని పేర్కొన్నారు. 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తెచ్చి అన్యాయంగా నేరస్తుల ముద్ర వేశారని చెప్పారు. దేశంలో 1400 తెగలు, రాష్ట్రంలో 64 తెగలకు పైనే ఉన్నారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేసిందని, వారి సంక్షేమానికి సీడ్ పథకం ఏర్పాటు చేసి 200 కోట్లు నిధులు కేటాయించిందని తెలిపారు. స్థిర నివాసం, విద్యా అవకాశాలు, కళలకు గుర్తింపు, వారసత్వం వంటివి వారికి కల్పించాలనే లక్ష్యంతో ఆగస్టు 30వ తేదీన 75వ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. స్వతంత్రం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఈ జాతులకి విముక్తి కలిగి డిఎన్టీ ఏదైతే డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించే ఒక గొప్ప కార్యక్రమం ఆ రోజు మా భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కేవలం విముక్తి ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి అని కాకుండా వాళ్ళకి సరైన విధంగా ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వాలి అనే ఆలోచనతో మన స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో డిఎన్టీకి సంబంధించిన మొదటిసారి ఒక దేశవ్యాప్తంగా కమిషన్ వేయటం జరిగింది. వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళ సంబంధించిన సమస్యలు ఏంటి, వీళ్ళ సమస్యల నుంచి వాళ్ళకి రాజ్యాంగ హక్కులు ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో బాబా ఇదాతే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది దగ్గర వాళ్ళు తీసుకున్న రిపోర్ట్, ఆ యొక్క బాబా ఇదాతా రిపోర్ట్లో మొదటి రాసిన మాట ఏంటంటే, భారతదేశం ఈ విధంగా ఉంది అంటే, భారతదేశం యొక్క సంస్కృతి కాపాడబడుతుంది అంటే, భారతదేశం ఇప్పటికీ కూడా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది అంటే దానికి కేవలం సంచార జాతులు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. భయం, ఫ్రస్ట్రేషన్తోనే దిగజారి జగన్ అండ్ కో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయనలో భయం బయటపడుతోందని ఎద్దేవా చేశారు. తాను 3 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని, జగన్ లాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గతంలో గెలిచినా, ఓడినా నాయకులు ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడేవారని, వారు వ్యక్తిగత దోషాలను ప్రోత్సహించేవారు కాదని స్పష్టం చేశారు. జగన్ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శ ఎలా అవుతుందో నిలదీశారు. ఇలాంటి పరామర్శలు జగన్ చేయటం అంటే వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని ప్రశ్నించారు. ప్రతి వర్గాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, అందుకే రాజకీయ మనుగడ కోసం జగన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కంటే రెట్టింపు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలే జగన్లో ఫ్రస్ట్రేషన్కు కారణం కావచ్చని పేర్కొన్నారు.
వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేశారో కూడా మరి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆశ్చర్యకరం ఏమిటంటే ప్రపంచమంతా కూడా ఆఖరికి మన ప్రధానమంత్రి గారు కూడా డిజిటల్ మనీని డిజిటల్గా క్యాష్ నగదు లావాదేవీల్ని తగ్గించాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్ని పెంచాలి అని చెప్పేసి భారతదేశం ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్సే ఉంటే, ఈ ప్రభుత్వం మాత్రం ఆశ్చర్యకరంగా 99.38% కేవలం మన నగదు రూపంలోనే లావాదేవీలు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దేనికోసం, ఏ స్వార్థం కోసం ఈ నగదు లావాదేవీలు చేశారో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం పత్రికల్లో చూస్తున్నాం డంప్స్ అని. మనం ఒకప్పుడు డంప్స్ అంటే నక్సలైట్స్ వాళ్ళందరూ కూడా అడవిలో ఏదో డంప్ దొరికింది అని చెప్పేసి పత్రికల్లో చదివేవాళ్ళం, పోలీసులు డంప్ను పట్టుకున్నారని చెప్పేసి. కానీ ఈరోజు నగదు డంపులు ఏ విధంగా అందుబాటులోకి వస్తున్నాయో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పి రాష్ట్ర ప్రజలపై 31,886 కోట్ల రూపాయల భారం మోపారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ దేవీనగర్ 8వ లైన్లో కార్పొరేటర్ జానారెడ్డి అధ్యక్షతన జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచుకోవడానికి డిస్కమ్లకి అనుమతి ఇచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 2.5కే తక్కువకే కరెంటు కొనేటటువంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పీపీఏలు అన్నీ కూడా ₹4.60 పోవటం జరిగింది. పేదల గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వమేనా అని అడుగుతా ఉన్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 8,000 ఇళ్లని R5 జోన్లో అమరావతిలో ఇస్తే మొట్టమొదటిగా రద్దు చేశారు. విజయవాడ నగరంలో 4 ఎకరాల 15 సెంట్లని లూలు గ్రూప్కి ఇచ్చి పెట్టుబడిదారుల పక్షాన్ని నిలబడటం జరిగింది. ఇలా ఒకటి కాదు, అనేక ఈ డివిజన్లోనే మేము దాదాపుగా 52 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో నేరుగా వారందరి అకౌంట్లో కూడా వేశాం. ఈ నెల 4వ తేదీన సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meeko.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అక్రమంగా భూములు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ భూ ఆక్రమణలపైన సమగ్ర విచారణ జరిపించాలని, మాజీ సైనికుల భూములకు ఎన్ఓసీల జారీలో అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అక్రమంగా భూములు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాజీ సైనికుల భూములకు ఎన్ఓసీల జారీలో అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. విశాఖ భూ అక్రమాలపై ఆరోపిస్తూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు ప్రస్తావించడంతో అగ్గిరాజుకుంది. దీంతో భూములపై విచారణ జరపాలని అయ్యన్న పాత్రుడు విచారణకు ఆదేశించారు. మూర్తి ఆరోపణలపై ఎండాడ 2లో భూములకు ఎన్ఓసీ ప్రక్రియపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ భూ ఆక్రమణలపై వీలైనంత తొందరగా సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో రాసుకొచ్చారు. ఈ భూ ఆక్రమణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, రాష్ట్రంలో వీటన్నింటిపై ప్రభుత్వం వెరిఫికేషన్ చేపట్టిందని అన్నారు.
గత సీఎం క్రిమినల్ మైండ్తో భూ అక్రమాలు జరిగాయని అవన్నీ వెలికి తీస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో చదువుకుని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా అన్నారు. గత 12 ఏళ్లుగా స్నేహితుల దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులందరూ కలుసుకుంటామని చెప్పారు. రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా తమ పూర్వ మిత్రులు అపూర్వంగా సంగమం ఉంటుందని వారు స్పష్టం చేశారు. విజయవాడ గవర్నర్పేట సివిఆర్ జీఎంసీహెచ్ స్కూల్ నందు పూర్వమిత్రుల అపూర్వ సంగమం కార్యక్రమం జరిగింది. 1979, 1980, 81 బ్యాచ్లకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవం రోజున సివిఆర్ మిత్ర బృందం తరపున పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది కలుస్తామని అన్నారు. సివిఆర్ లయన్స్ క్లబ్ అనే ఒక సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ స్నేహితుడికి కష్టం వచ్చినా అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఒకసారి కలిసి కష్ట సుఖాలు పంచుకుంటామని పేర్కొన్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వృద్ధాప్యంలోనూ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పూర్వ విద్యార్థులు కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాజకీయాలు, మతాలు, కులాలకు సంబంధం లేకుండా స్నేహితులందరం కలిసి ఈ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. మేము గతంలో చదువుకున్నప్పుడు 1800 మంది స్టూడెంట్ కాలేజీలో స్కూల్లో ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చిన ఈసారి హెచ్ఎం గారు వాళ్ళ స్టాఫ్ కలిపి ఆ స్ట్రెంగ్త్ని పెంచడం కూడా జరిగింది స్కూల్లోనే. దానికి అనుగుణంగానే మాతో పడిన దుర్గాప్రసాద్ ఒక మాస్టర్, అలాగే ఈ స్కూల్లో చదివి ఎస్ఆర్లో చదివిన ఈ మధ్య రిటైర్ సల్మాన్ కానీ మేమందరం కూడా మా అనుభవాలు, మా యొక్క దీన్ని కుల, మత, వర్ణ భేదాలకి అన్నీ కూడా విడనాడి ధనిక భేదం అన్నీ విన్నాడి ఒక ఫ్రెండ్స్ లాగా చక్కగా ఉల్లాసవంతంగా ఈ కార్యక్రమం చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈసారి మీ అందరం కలిపి గతంలో అనుకొని ఒక సివిఆర్ క్లబ్ను కూడా స్థాపిస్తాం కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం. మేము ఒకటే అనుకున్నాం, మా ఫ్రెండ్స్లోనే సివిఆర్లో చదివిన ఏ ఇంట్లో కానీ శుభ కార్యక్రమం ఎవరికి తెలియపోయినా పర్లేదు, కానీ అశుభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తెలిసే విధంగా చెప్పుకొని, ఎందుకంటే మంచి జరిగినప్పుడు ఎవరిని వెళ్తారు, చెడు జరిగినప్పుడు వాళ్ళకి అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఆ విధంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరో పూర్వ విద్యార్థి రషీద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజున చదువుకున్న పాఠశాలలో కలవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఆ రోజుల్లో ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని రషీద్ పేర్కొన్నారు. ఇక్కడ విజయవాడలో ఉన్న పాత స్నేహితులు కూడా మాలాంటి హైదరాబాద్ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని మేమున్నాము మనతో రండి అని వీళ్ళు మాకు చూపించే ప్రేమకి ఎప్పుడు పిలిచినా మేము రావడానికి వస్తాం. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది ఆనందం నుంచి వర్ణించలేని విషయం. ఇక్కడ తర్వాత ఉపాధ్యాయులు మాకు చెప్పినటువంటి ఉపాధ్యాయులు, ప్రస్తుతం ఉన్న హెడ్ మాస్టర్ వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరిగింది. గణితోపాధ్యాయుడిగా ఉన్నాను. మా మిత్ర బృందం అంతా ఇక్కడ ఎవ్వరికి వర్ణాలు, భేదాలు, కుల, మత, భాష భేదాలు ఏమీ లేవు. అందరం మిత్రులు కలవాలి, ఫ్రెండ్షిప్ డే ఆనందంగా జరుపుకోవాలనే ఒక్క మెయిన్ మోటో తప్ప ఎవ్వరికి ఏ రకమైన ఫీలింగ్స్ లేవు. చక్కగా అందరు పార్టిసిపేట్ చేశారు. ఈ స్కూల్ వాతావరణాన్ని ఆహ్లాదంగా మరి మా పాత ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవటం మాకెంతో ఆనందదాయకం. 19వ డివిజన్ లబ్బిపేట మసీదు వద్ద ఇందిరమ్మ నగర ప్రజాబాట కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలను నాయకులకు వివరించగా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో యూత్ జోడో, బూత్ జోడో 2వ విడత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ లబ్బిపేట మసీదు వద్ద ఇందిరమ్మ నగర ప్రజాబాట కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు 19వ డివిజన్ పరిధిలోని పలు వీధులను సందర్శించి స్థానిక ప్రజలతో సమస్యలపై చర్చించారు.
ముఖ్యంగా కరెంటు బిల్లుల పెరుగుదల, పెన్షన్, గ్యాస్ సబ్సిడీ జాప్యం, సైడు కాలువల శుభ్రత కొరత, అండర్ డ్రైనేజీ సమస్యలు వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజలు తమ సమస్యలను నాయకులకు వివరించగా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజలు మాత్రం గత 4.5 కార్పొరేటర్ ఎన్నికల సమయంలో తప్ప తమ ప్రాంతాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మన వెనకాల ఉంటారు. మనకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు. ప్రజా సంస్థల మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోరాటం చేసిన, స్వాతంత్రోద్యమంలో చేసిన, తర్వాత చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. కాబట్టి ఆ దిశగా మీ అందరూ కూడా పనిచేయాలి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాటగా పనిచేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. అదేదైనా ఉందంటే కాంగ్రెస్. ఆ పాత్ర కాంగ్రెస్ పార్టీగా మనమే పోషించాలని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, భవిష్యత్తులో అన్ని డివిజన్లో కూడా సమస్యలు తెలుసుకుని అవి త్రూ కలెక్టర్ గారి ద్వారా, మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి నిరంతరం ప్రజా సంక్షేమం పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేవా, అదాలంటే మేమేం చేయాలి, మనమేం చేయాలి, వాళ్ళకి ఎలా మనం న్యాయం చేయాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.